ఈ తపస్కాలం మొదలైనప్పటి నుండి మనందరి యొక్క జీవితంలో ఎన్నో ఆత్మ సంబంధమైన పరీక్షలను ఎదుర్కొంటూ, శారీరక శోధనను అనుభవిస్తూ, నిద్రలేని రోజులు గడుపుతూ, చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ, ఇంకా ఈ జీవితం చాలు, నాకంటూ ఎవ్వరూ లేరు అని బాధపడుతున్నావా? అయితే పరిశుద్ధ పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానించుకున్నట్లయితే ఎంతో గొప్ప వాక్యాన్ని మనం చూడవచ్చు. ధైర్యంనిచ్చే మాటలు. ఆ లోకరక్షకుడు మన కొరకు జన్మించారు, జీవించారు, మనందరి పాపాల కోసం మరణించారు. అంతకంటే మనందరి కొరకు మరలా పునరుత్థానమై మనకు పునర్జీవాన్ని వస్తుగారు. మరి ఈ తపస్కాలం ముగిస్తూ ఉండగా మరి ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏం కోరుకుంటున్నావు? ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం.